కథలోని పాత్రలు సంఘటనలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఇవన్నీ కేవలం కల్పితం మాత్రమే. తెలంగాణలోని ఒక చిన్న గ్రామం, పచ్చని పొలాలు, మట్టి రోడ్లు, సాయంత్రం అయ్యేసరికి నిశ్శబ్దంగా మారే వాతావరణం. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక భయం దాగి ఉంది. గ్రామం చివర్లో 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. పెద్దలు చెబుతారు, సూర్యాస్తమయం తర్వాత ఆ చెట్టు దగ్గరకు వెళ్ళకూడదు అని. ఎందుకంటే ఆ చెట్టు రక్తం చూసింది. ఐదు సంవత్సరాల తర్వాత అర్జున్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు. హైదరాబాద్లో చదువుకొని జీవితాన్ని కొత్తగా నిర్మించుకోవాలని కలలు కనేవాడు. కానీ ఒక ఫోన్ కాల్ అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసింది. నీ తండ్రి కనిపించటం లేదు. ఆ ఒక్క మాట అతన్ని గ్రామం దారి పట్టించింది. గ్రామంలో అడుగుపెట్టగానే ఏదో విచిత్రంగా అనిపించింది. అందరూ అతన్ని చూస్తున్నారు, కానీ ఎవరూ మాట్లాడటం లేదు. ఆ చూపుల్లో భయం ఉంది, రహస్యం ఉంది. అర్జున్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. తండ్రి గది అలాగే ఉంది. గోడపై పాత ఫోటోలు మరియు టేబుల్ మీద ఒక చిన్న తాళం వేసిన పెట్టె. ఆ పెట్టె అతని దృష్టిని ఆకర్షించింది. అతను నెమ్మదిగా తాళం తీసి పెట్టెను తెరిచాడు. అందులో ఒక పాత లాకెట్. ఆ లాకెట్ మీద చెక్కబడి ఉంది. అదే మర్రి చెట్టు గుర్తు. అర్జున్ గుండెల్లో ఏదో గుబులు మొదలైంది. ఆ రాత్రి గడియారం 12 కొట్టింది. ఆశ్చర్యంగా గ్రామం బయట నుంచి ఒక గంట శబ్దం వినిపించింది. అది దేవాలయ గంట కాదు, లోతైనది, భయంకరమైనది. అర్జున్ కిటికీ బయట చూశాడు. దూరంలో మర్రి చెట్టు దగ్గర ఒక చిన్న దీపం వెలుగుతోంది. గ్రామంలో ఎవరూ అక్కడికి వెళ్లరని తెలిసినా అతని కాళ్ళు ఆ చెట్టు వైపు నడిచాయి. చెట్టు దగ్గరికి వెళ్ళగానే చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది. ఆ చెట్టు కొమ్మలు గాలి లేకుండా కదులుతున్నాయి. దీపం నేలపై ఉంది. అర్జున్ దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ నేలపై రక్తపు చారలు. ఆశ్చర్యంగా అతని చేతికి చిన్న గాయమైంది. రక్తం ఒక చుక్క నేలపై పడింది. ఆ రక్తం నేలను తాకగానే చెట్టు వేర్లు కదిలాయి. భూమి లోపల నుంచి ఒక గంభీరమైన శబ్దం వినిపించింది. అర్జున్ వెనక్కి తగ్గేలోపే చెట్టు త్వరలో ఒక చీలిక ఏర్పడింది. ఆ చీలిక లోపల నుంచి ఒక వస్తువు బయటకు జారింది. అది అతని తండ్రి ధరించే తాళి. అర్జున్ కళ్ళు విస్తారంగా తెరుచుకున్నాయి. అంటే అతని తండ్రి ఇక్కడే ఉన్నాడా? చెట్టు చీలిక లోపల నుంచి ఎవరో ఊపిరి పీల్చినట్టు శబ్దం వచ్చింది. అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇది సాధారణ విషయం కాదు. ఇది 300 సంవత్సరాల రహస్యం. ఇది ఇప్పుడే మొదలైంది.